నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. దొంగలు బాబోయ్ దొంగలు. తన్వి అపార్ట్మెంట్లో చోరీ, 20 తులాల వెండి, 2 తులాల బంగారం, నగదు అపహరణ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి మట్టం, ఆందోళనలో అన్నదాతలు. జిల్లాలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో అత్యాధునిక సాంకేతికను వినియోగించి భూముల రీసర్వే చేపట్టాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ దేవిదాస్, ల్యాండ్ సర్వేయర్ నరసింహమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూస్వాముల రీసర్వేను చేపడుతున్నట్టు తెలిపారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎలా జరుగుతోంది, బిఎల్ఓలు ఇంటికి వెళ్లి ఫారాలు అందజేస్తున్నారా లేదా, రోజువారీ కార్యక్రమాలు ఏమిటి అంటూ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శనివారం సోన్ లక్ష్మీచంద్రమల్లో పర్యటించి అడగచ్చారు. సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు ఫారాలు నింపే సమయంలో అధికారులు సహకారం అందించాలని ఆదేశించారు. పొరపాట్లకు ఆస్కారం లేకుండా తప్పులు దొరకకుండా తగు జాగ్రత్తలు తీసుకుని కలెక్టర్ సూచించారు. స్వీకరించిన ఫారం డిజిటైజేషన్ చేయాలని ఆదేశించారు. ఈ పట్టణంలో తహసీల్దార్ సంతోష్, సరిత, ఎన్నికల విభాగ అధికారులు పాల్గొన్నారు. ఇటీవల నిర్మల్ నియోజకవర్గంలో మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోదిగడ్డి శనివారం పరామర్శించారు. ఆదర్శ్ నగర్ కాలనీ చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ మహమ్మద్ షఫీవుల్లా ఖాన్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే ఓల్డ్ సాంగ్లో మృతి చెందిన రామరెడ్డి కుటుంబాన్ని, లోలంలో మృతి చెందిన టీఎన్జీఓ అధ్యక్షులు ప్రభాకర్ సోదరుడు సురేందర్ కుటుంబాన్ని మాజీ మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ మంత్రి నాయకులు ధర్మాది రాజేందర్, ముడు సత్యనారాయణ, మల్లె తదితరులున్నారు. జరుగుతున్నాను. దొంగలు బాబాయ్ దొంగలు. పట్టణంలో ఇంటికి తాళం వేసి ఉంటే చాలు మధ్యాహ్నం అంతా రెక్కి నిర్వహించి రాత్రి వేళ పథకం ప్రకారం దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి ప్రధాన రహదారి అనుకున్న తన్వి అపార్ట్మెంట్లో 2 ప్లాట్ల నివసిస్తున్న వారి కత్తులతో బేరించి దాదాపు 20 తులాల వెండి, 2 తులాల బంగారం గొలుసు, 10,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. టాటా సుమోలో వచ్చిన 6 దొంగలు ప్రధాన గేట్ తారాన్ని కోసేసి లోపలికి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడ్డారు. 4 అపార్ట్మెంట్ ప్లాట్లకు వెళ్లి దొంగతనం జరపడానికి వెళ్లగా 2 కిందనే కాపలా ఉన్నట్టు సీసీ కెమెరా రికార్డ్ అయింది. దొంగతనం ముగించుకుని దర్జాగా గేట్ వేసి వెళ్లిపోయిన దృశ్యాలన్నీ సీసీ కెమెరా రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉంటే దొంగతనం ప్లాట్కు సంబంధించిన మహిళ దొంగతనం ఎలా చేశారు, ఎంతమంది వచ్చారన్న విషయాలు వివరించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదేనా కొంచెం ఎక్కువనే అంటే ఎట్లా దిగింది ఏం కదా ఏడ దిగింది తెలుస్తుంది. బండి అడిగి ఎత్తుకేసాను కదా బండి నెంబర్ వస్తే బండి నెంబర్ దీంట్లో రాదు సార్. ఇంకోటి కెమెరా ఆడ మీకు ఏఎస్ఐ గంగాధర్ ఉన్నాడు కదా, ఆడ ఉన్నది ఐపీ క్యామ్ ఉన్నది, కొంచెం క్లియర్ అనిపిస్తుంది. స్లో ఉంటాయి బండి. అన్నిటి కొంటలు వస్తాయి అన్ని కడకలు. ఇప్పుడు ఒక్కోడు ఇద్దరు ఫస్ట్ ఇద్దరు గేట్ కార్డు ఉన్నారు. గేట్ బ్లాక్ లేదా అప్పుడు కట్ చేస్తుంది అలా కట్ చేసినా కలుస్తాం. పార్కింగ్ ముందర పెట్టుకున్నారా అన్న? కట్టర్ తీసుకుని కట్టర్ చేసి కట్ చేసారు. ఒక్కోడు ఇద్దరు నాలుగు ఐదు ఆరు ఆరు ఆరుగురు ఉన్నారు. కావాలంటారా లెటర్ లేనన్నా లిఫ్ట్ వెళ్ళినా వాచ్మెన్ ఇవ్వలేదు అసలు పండుకున్నారే ఒకటి రెండు మూడు చేతిలో నా పేరు సరిత. రాత్రి 2:30 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు లాక్ పడగొట్టి డైరెక్ట్ నేరుగా బెడ్రూమ్లోకి దూరి బీరువాలో ఉన్న బంగారం, వెండి, డబ్బులు అన్నీ దోచుకెళ్ళాలని భయపెట్టి మా ఇంటిపై ఉన్న నగలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు. నలుగురు దొంగలు మొత్తం ప్యాక్ చేసుకొని మొత్తం నైఫ్ అన్ని పట్టుకొని గ్లౌజ్లు అన్ని మూతి మాస్కులు అన్ని పెట్టుకొని రాత్రి దొంగతనం చేయడం జరిగింది. పాప చెవి కమ్ములు, నా బంగారం తాడు, 2 తులాల దాకా బంగారము, 20 తులాల దాకా వెండి, 10,000 క్యాష్ ఇవన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళారు. నాకు కూడా తీసుకెళ్లి స్విచ్ ఆఫ్ చేసుకుని బయట పడేసి పోయారు. చుట్టుపక్కల వాళ్ళ గొల్లలు వేశారు, మా గొల్లలు కూడా లాకేసి వెళ్ళిపోయారు. క్రీడల్లో ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మిస్లో నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశం మేరకు జిల్లా విజయన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, వ్యాయామోపాధ్యాయులు, కోచ్లు, ఆధునిక శిక్షణ విధానాలు, ఫిట్నెస్, స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, గాయాలని వారికి అవగాహన కల్పించారు. క్రీడా ప్రాధికార సంస్థ ఉపసంచాలకులు సుజాత మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజయన క్రీడాధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా నోధిక శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రవీందర్ గౌడ్, కోచ్లు, పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయ శ్రీరామరావు ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమపరంగా తగ్గుతున్నాయి. వర్షాకాలం మొదలై 40 రోజులు గడుస్తున్నా వర్షాలు లేకపోవడంతో వర్షాభ పరిస్థితులు ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తాగునీటిని సాగందిస్తున్న ఈ ప్రాజెక్టు రోజులకు నీటి పడడం తగ్గడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 80 టీఎంసీల సామర్థ్యం ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 15 టీఎంసీలు మాత్రం నీరుండటంతో తాగునీటికి, సాగునీటి కష్టాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో ఇన్నో కేవలం 370 క్యూసెక్లు మాత్రమే నమోదు కాగా అవుట్ఫ్లో మాత్రం 817 క్యూసెక్లు ఉంది. ప్రస్తుతం తాగునీటికి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తుండటంతో నీటి నిల్వ తగ్గుతున్నట్లు భావిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇటు తాగునీటికి, అటు సాగునీటికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని లక్ష్మణ్ చంద్ర ఎస్ఐ శ్రావణ్ అన్నారు. మండలం చామన్పల్లి ఉన్నత పాఠశాల సర్పంచ్ లక్ష్మీ సుదర్శన్, ఉప సర్పంచ్ సాయిరెడ్డి, ప్రధానపల్లి శ్రీనివాస్తో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు సైబర్ క్రైమ్, గంజాయిపై అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని దేవరగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ రాముడు శ్రీనివాసరావు నిర్వహించిన పల్లకి సేవలో స్వామి సన్న చేస్తూ భక్తులు ఆరాయించుడు పరీక్ష నిర్వహించారు. గోవిందనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన డాక్టర్ ప్రశాంత్, హర్ష దంపతుల కూతురు లక్ష్మణరమణి 3వ పుట్టినరోజు, కుమారుడు వెంకటాద్వికి అన్నప్రాసన కార్యక్రమాలకు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్యగాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మున్సిపల్ చైర్మన్తో ప్రత్యేక పూజలు చేయించారు. అప్పాల మంజుల తదితరులు పాల్గొన్నారు. శంకర సువన కేసరి నందన ప్రభు చరిత్ర సునిపేతో అమలకన సీతామన పసియ సూక్ష్మ రూప పరిత్యంజరావ భీమ రూప పరి అసుర సమా అన్నప్రసాద అల్పాహారానికి సేవలతో అందించేటటువంటి సేవలు స్వామివారి 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 రూపాయలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకొండ దేవస్థానంలో ఈ స్వామివారి కృప చాలామంది భక్తులపై ఎవరైతే సంకల్పం చేసుకున్నారో స్వామివారిపై నమ్మకంతో ఇటువంటి సంకల్పం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుని కోరిక ఇక్కడ తీరుతున్నదని భక్తులందరూ మాకు వచ్చి తెలియజేసి మళ్ళీ స్వామివారి సేవకు ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ జరిగే అన్నప్రసాద సేవా కార్యక్రమంలో మరియు అల్పాహార సేవా కార్యక్రమంలో ఇతరత్ర సేవా కార్యక్రమాల్లో భక్తులు వచ్చి తమ వంతు సహాయం చేస్తూ తమ కోరికలు నెరవేర్చున్నాయని చెప్తూ ఇక్కడ మా అందరికీ మాకు మా కమిటీకి కార్యనిర్వహణాధికారికి నవీన్ అర్చకుల గారికి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నారని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. లక్ష్మణ్ చంద మండల ఉపాధ్యాయులు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాశాఖ అధికారి రాజు నాయక్ అన్నారు. మండలంలో పలు పాఠశాల ప్రధాన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు వచ్చే ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి అప్డేట్గా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంఈఓ రాజు నాయకులు సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. దొంగలు బాబోయ్ దొంగలు, తన్వి అపార్ట్మెంట్లో చోరీ, 20 తులాల వెండి, 2 తులాల బంగారం, నగదు అపహరణ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి మట్టం, ఆందోళనలో అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.